యుధాజిత్తు మాత్రం వెళ్ళలేదు. కొంతమంది ఇతర రాజుల్ని తోడుగా తీసుకుని తన మనవడైనటువంటి శత్రుజిత్తుని తీసుకుని, ఉరే నేను ఆ పిల్లవాడు సుదర్శనుణ్ణి చంపేస్తాను, ఆ పిల్ల నీకు ఇచ్చేస్తాను, వివాహం చేసుకోమని. అంటే ఎందుకు పనికిమాలిన తాతగారు, కాల్చనా ఆ వయస్సు, ఎంత దిక్కుమాలిన మాటలు చెప్తాడో చూడండి. చెప్పి మాటు వేసి ఉన్నాడు. నగరం నుంచి బయటికి వస్తే చంపేద్దామని, కాశీనగరంలోనే, కాశీకోటలోనే జరిగింది ఆ వివాహం. అప్పుడు చీకటి పడింది. బయటికి పెడదామంటే శత్రురాజులు పొంచి ఉన్నారని గూఢచారులు చెప్పేశారు. ఈయనకి సైన్యం లేదు. అందుకని 6 రోజులు ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అని గడిపాడు మహానుభావుడు సుబాహుడు. ఇంకెంత గడుపుతాడు? పంపేయాలి. నేను నా సైన్యం అండగా వస్తా అన్నాడు. లేదు, నా రాజ్యం నీకు ఇస్తాను, నేను సేనాధిపతిగా ఉంటా అన్నాడు. కాదు, అర్ధరాజ్యం ఇస్తాను, నేను సగం నువ్వు సగం పరిపాలిద్దాం అన్నాడు. అమ్మ ఏం చేస్తే అది జరుగుతుంది, మీరు బెంగ పెట్టుకోవద్దు, మాకు రథం ఇవ్వండి, దాని మీద వెళ్ళిపోతాం భరద్వాజాశ్రమానికి. రథం ఎక్కి బయలుదేరాడు. కాశీపట్టణ పొలిమేరల్లోకి వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి ఆ యుధాజిత్తు మనవడైనటువంటి శత్రుజిత్తు ఇద్దరూ కలిసి ఈ సుదర్శనుడితో యుద్ధానికి దిగారు. ఇది తెలిసి కాశీరాజు గారు తన సైన్యంతో అల్లుడికి మద్దతుగా వచ్చాడు. ఆ పిల్లవాడు అన్నాడు, సుదర్శనుడు, ఇది నాకు యుధాజిత్తుకి శత్రుజిత్తుకి జరుగుతున్న యుద్ధం, మీరెవరూ జోక్యం చేసుకోకండి, మీరెందుకు చచ్చిపోవడం నిష్కారణంగా, అలా చూడండి, ఏం జరిగితే అది జరుగుతుంది, పరదేవత అనుగ్రహం. యుద్ధం మొదలుపెట్టాడు. అటు ఇద్దరు, ఇటొక్కడు. హోరాహోరీ సమరం జరుగుతోంది. అకస్మాత్తుగా ఇదే కాశీపట్టణంలో అమ్మవారు ఆకాశంలో నిలబడింది సింహవాహనం మీద. తళుక్కున మెరుపు మెరిసి తల్లి నిలబడితే అందరూ పైకి చూశారు. సుదర్శనుడు అమ్మవారిని స్తోత్రం చేశాడు. ఆవిడంది, ఇదే చెప్తున్నాను, ఆ సుదర్శనుణ్ణి విడిచిపెట్టు. ఆయన విడిచిపెడతాడా? మదోన్మత్తుడై ఉన్నాడు. ఒక ఆడది ఆకాశంలో నిలబడితే ఆశ్చర్యపోతారేమిరా, చెయ్యండి యుద్ధం, చంపేసేయండి సుదర్శనుణ్ణి అన్నాడు. అంతే. ఆవిడ ధనస్సు చేతపట్టి 2 బాణములను ప్రయోగించింది. ఒకటి యుధాజిత్, ఒకటి శత్రుజిత్. ఇద్దరూ కింద పడి చనిపోయారు. సైన్యాలన్నీ కాకావికలైపోయాయి. అప్పుడు కాశీరాజు గారు ప్రార్థన చేశారు, అమ్మా, ఇవాళ నా అదృష్టం, నా అల్లుడికి ఉన్న నమ్మకానికి నువ్వు నాకు ఆకాశంలో దర్శనమిచ్చావు, నాకు ఎలా కనపడ్డావో అలాగే నా తల్లి నువ్వు ఈ కాశీపట్టణంలో వెలియాలి. అలా అడిగితే, ఇదిగో మనం దర్శనం చేశామే మొన్న రోజు ఉదయం,